రాబోయే రాజ్యసభ శాసనమండలి ఎంపికల్లో ఆంధ్రప్రదేశ్లోని 18 చేనేత సామాజిక వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ కోరారు. రాబోయే రాజ్యసభ శాసనమండలి ఎంపికల్లో చేనేత సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. గత ఎన్నికల్లో చేనేత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కలేదని పేర్కొంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలందించిన సీనియర్ నేత నిమ్మల కృష్ణప్పకు రాజ్యసభ అవకాశం లభించి చేనేత వర్గాలకు గౌరవం ఇవ్వాలని కోరింది. చేనేత సమస్యల్లో అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వాటిని పార్లమెంట్ లో ప్రస్తావించేందుకు రాష్ట్రం నుంచి చేనేత ప్రతినిధి అవసరమని పేర్కొంది. చేనేత రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గడం, జీఎస్టీ భారం, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, హ్యాండ్ యార్న్ ప్యాకింగ్ నోటిఫికేషన్ అమలు లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజ్యసభ ఎంపికల్లో చేనేత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణభక్త సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్కిన విజయలక్ష్మి, పద్మశాలి సంక్షేమ సంఘం కార్యదర్శులు పలివెల లక్ష్మీరాజ్, జగ్గారపు గణేష్ స్వామి, తెడ్లకు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుడిమెట్ల వీర్రాజు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడానికి కారణం, మన రాష్ట్రంలో రాజ్యసభ సీట్ల ఎంపిక జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వివిధ సామాజిక వర్గాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎంపికలో నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా మన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఎందుకంటే గతంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. అలాగే ఈ మధ్య చేసిన మా ఉద్యమానికి స్పందించి ఈ కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇవ్వాల్సిన బకాయిల్ని, కొన్ని సమస్యల్ని తీరుస్తున్న దానికి కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఈ చేనేతల పట్ల సానుకూలతగా వ్యవహరిస్తున్న కారణంగా ఇప్పుడు ఇది కూడా ఈ వివిధ సామాజిక వర్గాల రేషియోలో చేనేతలకు ఈ యొక్క రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, రాజ్యసభ ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది ఈ కూటమి రాజకీయ పార్టీల మధ్య. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాల తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో మా జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు ఇవ్వండి, పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశామో ఏకపక్షంగా ఆ రోజు అడగడం జరిగింది. అయితే అప్పటికున్న సామాజిక సమీకరణాల రీత్యా కూటమి యొక్క ఈ కలయికలో వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు అనుకున్న రీతిలో అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ, పార్లమెంటు స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము ఎమ్మెల్సీగా అలాగే రాజ్యసభ సభ్యులుగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు కూటమి రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది సీనియర్లు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో ఉంటూ పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ మాజీ ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన అనేక మంది వారి యొక్క సీట్లను త్యాగం చేయడం జరిగింది. హ్యాండ్ యార్న్ ప్యాకింగ్ నోటిఫికేషన్, నూలు మిల్లులు 30% చేనేతలకే తయారు చేయాలనే నిబంధన కానివ్వండి, ఇవేమీ కూడా కేంద్ర ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావట్లేదు. ఈ యొక్క సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు ప్రజాప్రతినిధి లేడు, మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు. కాబట్టి మేము అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా సీనియర్ నాయకులు, మీ పార్టీలోనే సీనియర్ నాయకులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి మా యొక్క చేనేత సమస్యలు పరిష్కరించుకోవడానికి సహకరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి నాయకులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.